టిప్స్ టు కన్సీవ్ న్యాచురలీ ఏముండొచ్చు దీని గురించి మాట్లాడదామండి. ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్, యూ షుడ్ బి మెంటలీ, ఫిజికలీ, ఫైనాన్షియలీ ప్రిపేర్డ్ ఫర్ ప్రెగ్నెన్సీ. సో ఫైనాన్షియల్ స్టేటస్ తో కొంతమంది స్ట్రెస్ లో ఉంటారు, స్ట్రెస్ లో పర్ఫార్మెన్స్ సరిగ్గా ఉండదు. అండ్ ఈవెన్ విమెన్ కి కూడా స్ట్రెస్ లెవెల్స్ బిల్డప్ అవుతూ ఉంటే వాళ్ళలో ఎగ్ ప్రొడక్షన్ కానీ ఎగ్ రిలీజ్ లో కానీ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చాలా స్టడీసే చెప్పాయి. సో యూ షుడ్ బి రెడీ మెంటలీ. సో మీరు మెంటలీ ఎమోషనలీగా రెడీగా ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోండి, ఫస్ట్ థింగ్. అండ్ దెన్ నౌ టాకింగ్ అబౌట్ టైమ్ ఆఫ్ ఇంటర్ కోర్స్, ఏ టైంలో కలవాలి, ఇది ఎన్నో వీడియోస్ ఉన్నాయి, చాలా మంది తెలుసు, బట్ స్టిల్ దీంట్లో చిన్న చిన్న మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి. టిపికల్ డేస్, మన కొంతమంది ఏం చెప్తారంటే, అబ్రాడ్ ఉంటాడండి మా హస్బెండ్, జస్ట్ నాకు 1 డే చెప్పండి, 1 డే వస్తాడు, కలుసుకుంటారు, వెళ్ళిపోతారు. దట్ డజంట్ వర్క్ లైక్ దట్. సో మీరు ఎమోషనల్ కనెక్ట్ ఉండాలి. అండ్ ఒక పీరియడ్, ఒక రేంజ్ ఆఫ్ డేస్ లో కలిస్తే అప్పుడు మనకి ఏదో ఒక రోజులో స్పర్మ్ వెళ్ళి కలిసే అవకాశం ఉంటుంది. దేర్ ఇస్ నో పర్టికులర్ డే, 1 డే చెప్పండి, ఈ డేట్ 18th కి వస్తారు, కలుస్తారు, అలా జరగదన్నమాట. సో పీరియడ్స్ స్టార్ట్ అయిపోయిన తర్వాత నుంచి మీరు కలుసుకోవడం మొదలు పెడితే నెక్స్ట్ మళ్ళీ పీరియడ్స్ వచ్చే ఒక 1 వీక్ ముందు వరకు ఎవ్రీ డే ఆర్ ఎవ్రీ ఆల్టర్నేట్ డే ఇంటర్ కోర్స్ లో ఉండొచ్చు. ఇంకొంతమంది ఏంటంటే డైలీ ఇంటర్ కోర్స్ చేయాలంటే కూడా మెన్ బాగా స్ట్రెస్ అవుతారు. ఈ స్ట్రెస్ మీ హస్బెండ్స్ పైన పెట్టొద్దు. డైలీ కలవాలన్నారు డాక్టర్, దిస్ ఇట్ సెల్ఫ్ విల్ కాజ్ దెమ్ లాట్ ఆఫ్ స్ట్రెస్. సో డైలీ కలవాలి అనే ఎక్కడా లేదండి. యూ కెన్ మీట్ ఎవ్రీ ఆల్టర్నేట్ డే ఆర్ ఈవెన్ 2 days తర్వాత ఒకసారి కూడా కలుసుకోవచ్చు.